చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? పాచి పట్టింది ఇదంతా అసలు. ఎవరు సార్ ఓ మామూలుగా లేదు ఇక్కడి నుంచి అయితే వెదరు అసలు. చూడండి ఏముందో వ్యూ. స్టార్ట్ అవుతలేదు ఏంది బా? స్టాండ్ వేసినావా? అరే సెన్సార్ లాక్ అయినట్టుంది. అలా నేనైతే ఇప్పుడు కిందికి వెళ్ళాలి. ఫస్ట్ ఎలా వచ్చానో కూడా నాకు అర్థం అవుతలేదు. అలా వెళ్ళాలా? అసలు రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది. మై గాడ్, ఇలా వెళ్తే ఇప్పుడే వాళ్ళు మనకి అప్డేట్ ఇచ్చారు, పైకి వెళ్ళకూడదంట. ఏముందో పిక్చర్ అయితే మస్తుగా ఉంది. చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? కొద్దిగా స్కిడ్ అయిందా అస్సలు ఎవడు ఆపలేడు బైక్ని అయితే. మొత్తం ఏం స్మెల్ వస్తుందో, పవర్ ఇదంతా టీ అనమాట. కళ్ళ ముందు నుంచి వెళ్తున్నట్టుంది, మొత్తం కొండ నా మీద పడుతున్నట్టుంది. అసలు అందరూ యూట్యూబర్ అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు ఇంకా నేను యూట్యూబర్ కాదు, ఇంకా చిన్న పిల్లోడిని, పసివాళ్ళని ఎదుగుతున్నానని. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఎక్కడ టర్నింగ్ రా బాబు ఇది? ఓ నో, మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. పోయే దారిలో ఈ కేఫే ఉందన్నమాట. ఇక్కడ కాఫీ బాగుంటుందంట. ఇక్కడ అందరూ వచ్చి దిగి ఇక్కడ తాగుతా అంటే చూస్తున్నాను. చూసారు కదా ఏముందో పిక్చర్ అయితే మస్తుగా ఉంది. ముల్యాన్గిరి ఒక 27 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం అయితే మస్తుగా మొత్తం ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నాం మనము, అటుపక్క ఇటుపక్క. అస్సలు మస్తుగా ఉంది వ్యూ తెలుసా. మొత్తం ఘాట్ సెక్షన్ రోడ్ అంతా ఇది. ఇంకా మధ్యలో పులులు కూడా వస్తాయని రాశారు అక్కడక్కడ. అసలు సింగల్కి వెళ్తే కొద్దిగా భయం అనిపిస్తుంది. చూద్దాం. ఇంకా ఇక్కడైతే చూడండి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా చూశారు కదా అమ్మ జీవితం, అడేటేడే ఇన్ని రోజులు ఎక్కడున్నామబ్బా మనము, అన్నీ మిస్ అయిపోయాము. ఓరి దేవుడా. సేమ్ మనము ఇదే వేలో ఒక 24 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళడానికే మనకి 50 మినిట్స్ పడుతుందంటే మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది రోడ్డు అని. అంటే మొత్తం టర్నింగ్సే ఉన్నాయి. చూడండి ఎంత కూల్గా ఉందో బాబా. మొత్తం ఏం స్మెల్ వస్తుందో, పవర్ ఇదంతా టీ అనమాట. మీరు ఒకవేళ రావాల్సి ఉంటే కింద బైక్ రెంట్ కూడా దొరుకుతుంది. జస్ట్ 400 ఏమో అంతే. నేను తీసుకున్న రూమ్ పక్కనే ఉంది, జస్ట్ నియర్ బై 100 మీటర్స్ కూడా ఉండదు. అక్కడ తీసుకొని మీరు రెంట్ తీసుకొని వస్తే బాగుంటుంది. ఇంకా చూస్తున్నారు కదా కొండ ఏముందో మొత్తం. నేను చూస్తున్నా కదా ఇక్కడ అంతమంది వస్తున్నారు, మొత్తం కపుల్సే. ఫ్యామిలీస్తో చాలా తక్కువ మంది వస్తున్నారు. మొత్తం బైక్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ అలా. నాకైతే వెళ్ళే కొద్దీ మస్తు కూల్గా ఉంది. అయితే స్మెల్ కూడా భలే వస్తుంది. నేనైతే దీన్ని స్కిప్ చేయదలుచుకోలేదు, మొత్తం పెట్టేస్తాను వీడియో, ల్యాగ్ అయినా పర్లేదు. చూడు అటే నా కళ్ళ ముందు నుంచి వెళ్తున్నట్టుంది, మొత్తం కొండ నా మీద పడుతున్నట్టుంది. అసలు వెళ్తున్నాము. ఇంకా మనము ఎంత వెళ్ళాలబ్బా? 21 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఎక్కడ టర్నింగ్ రా బాబు ఇది? ఓ నో, వావ్ బాయ్. ఓ నో, అక్కడ నిలబదాం అనుకుంటున్నాను నేను. ఏదైనా వెహికల్ అడ్డం రాకుంటే చూపిస్తాను ఇంకా బాగా. చూడండి అస్సలు ఏమన్నుందా. మన మొబైల్ కెమెరా ఈ మాత్రమే వస్తుంది. చూడండి బైక్ ఇలా పెట్టాను, ఎలా ఉందో చూడకుండా. అస్సలు ఏమన్నావు ఇవా. నాకైతే చాలా కోల్డ్గా ఉంది వెహికల్ కొద్ది. అస్సలు కళ్ళు సరిపోవట్లేదు చూడ్డానికి. చూడండి
ఇంకా ఇది షాంపూలే, ఇంకా చాలా వెళ్ళాలనుకుంటా లాంగ్ మనం కిందికి. వెళ్దాం, పైకి వెళ్దాం. ఎలా వస్తుందో అయితే తెలీదు, మన మొబైల్ కెమెరా కదా, ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోయింది బా. అంటే మహాలిన, మాణిక్యధార, కులధార, ముత్తురా, కుమార, ఏంది ఇన్ని ప్లేసులు ఉన్నాయా దీంట్లో? మధ్యలో ఇక్కడ సైడ్ మార్కేసి ఎక్కడ అదే రిసార్ట్లు మాదిరి ఉన్నాయి అసలు. ఇదో ఒకటి ఉంటుంది, హోమ్ స్టే అంట. అది చూడండి ఇంత చిన్నగా ఉంది, అది హోమ్ స్టే. అయినా బా మస్తు ఉంటుంది స్టే చేస్తే అయితే. డబ్బులు ఉండాలిగా, పుట్టాలబ్బా, అంతే, అన్నీ అనుభవించవచ్చు. ఆ కొండపైకి వెళ్తానే చూడు, గాడీలన్నీ చిన్న కనిపిస్తున్నాయి అస్సలు. మీ కెమెరాకి అయితే కనిపించదు, బట్ నేను కనిపిస్తుంది, నేను చెప్తాను కదా, సరిపోతుంది. అసలు అంత పైకి వెళ్ళాలి ఇంకా. నేను అనుకుంటాను ఇంకా ఒక 10 కిలోమీటర్స్ అయినా ఉంటుంది. ఇంకా 20 కిలోమీటర్స్ ఏమో వచ్చి అన్నట్టున్నా అంతే. ఇది అత్తిగుండి అంటే ఇదన్నమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి, పైనుంచి వస్తుంది. అసలు అది ములంగిరి పీక్స్కి వెళ్తే కానీ మనకు తెలియదు. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం, కొనసాగుదాం. ఇదిగో బాసు, పర్లేదు, బాగానే ఉన్నారు జనాలు. అస్సలు నేను అంత బ్యాడ్ ఏం కాదు, ఎక్స్పెక్ట్ చేయనంత. మామూలుగా రాలేదు, బస్సులు, వ్యాన్లు బొబ్బొబ్బొబ్బు వేసుకొని దిగిపోయారు అస్సలు. మన బైక్ ఏం రేస్ బైక్ కాదు, బట్ కూడా ఆఫ్ రోడ్ వెళ్తాను ఇక్కడ నుంచి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి అనమాట. చాలా కన్నడ సాంగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయని చెప్పారు, షూటింగ్స్ అన్నీ. ఇంకా పీక్స్కి వెళ్దామా? మనం ఎంత కావాలంటే అంత బైక్ వెళ్ళచ్చు, బట్ బైక్ బాగుండాలి. స్కూటీ గీటీ అయితే కష్టమే ఈ రోడ్లో అయితే, అసలు బ్రేక్ సరిగ్గా లేకున్నా కూడా కష్టమే. చూడు, మీకే కనిపిస్తుంది కదా, మామూలుగా ఉందా రోడ్ అసలు. చూడండి ఏముందో వ్యూ, అసలు ఇంతేనా లాస్ట్ అనుకుంటాను నేను. ఇంకా పైకి వెళ్ళచ్చు, బయటికి వెళ్ళే కొద్దీ ఉందనిపిస్తుంది. అసలు చూస్తున్నారు కదా ఏర్లు ఉన్న రోడ్డు అసలు. అప్పుడు ఏమైనా కట్టారా ఇక్కడ? ఎక్కడేమన్నా వ్యాన్ వస్తుంది అంత పైనుంచి. ఏట్రా గోళీలు ఆడుకుంటున్నాడు ఇంత దూరం అసలు. బాబా అండి, లేకమో వెళ్తానే ఉన్నా. నేనంటే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా, టవర్ దగ్గరికి. ఎవరు లేరు అస్సలు, అలోన్గా ఉంటాం. వెళ్దాం అక్కడికి. ఓ మామూలుగా లేదు ఇక్కడి నుంచి అయితే వెదరు. అసలు పైకి వెళ్తుందంటావు మన బైక్, అస్సలు పైకి ఏదో బైక్ వెళ్తుంది. ఈ బైక్లో చేయాలంటే కొంచెం రిస్కే. మనది రేస్ బైకా కాదు కదా, బట్ ఎంత ఫస్ట్ గేర్కి ఎక్కిస్తున్నా, స్కిడ్ అయిందా అంతే ఇంకా. బట్ రిస్క్ కోసమే తీసుకోవాలి ఇదంతా. లదక్ కూడా ఇంత ఘోరంగా ఉండదు అనుకుంటా రోడ్డు మనది. ఓ అసలు చేతులన్నీ నొప్పిస్తున్నాయి, ఒక చేత్తో తోలుదామన్నా లేదు.
ఒక కెమెరా అంతా ఆపరేట్ చేసుకోవాలి, అంతా చూసుకోవాలి. ఓ మై గాడ్. బెస్ట్ వ్యూ కోసం రిస్క్లు. ఓ మై గాడ్, అయిపోతారు. ఇదే BMW లేకపోతే హిమాలయానా? మైలేజ్ పోతారు. జస్ట్ ట్రెక్కింగ్ ఆడైతే హెల్మెట్ కింద పడిపోతుంది అట్లే. ఇంకా ఎంత పైకి వెళ్ళాలబ్బా. చూసారా అసలు టైర్ అడ్వెంచర్ సృష్టిస్తుంది. ఒక్క చోట నిలబడిపోయిన స్ట్రక్ అంతే. అరే మామ చూసుకోరే, ఏ భగవాన్, టైర్లు కూడా స్కిడ్ అవుతుంది ఇక్కడ. మన ప్లేస్కి వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంకా అసలు మేఘాల్లోనే ఇంకా మన కాపురం అంతా. ఏమైనా కనిపిస్తుందా మీకు? అక్కడికి వెళ్ళిపోతే పడిపోదాం అనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్దామా? ఆ లాస్ట్కి వెళ్ళి స్టాప్ చేద్దాం అనిపిస్తుంది నాకైతే. వెళ్దామా? ఇప్పుడే వాళ్ళు మనకి అప్డేట్ ఇచ్చారు, పైకి వెళ్ళకూడదంట. ఇది ఫైన్ వేస్తారంట. అమ్మా దీనమ్మ వెత్తాయో. ఒక్కసారి చూడండి, మనాలి గినాలి ఎక్కడికి వెళ్ళినా ఇంత ప్లేస్ దొరకదు. చూశారు కదా గైస్, వ్యూ ఏముందో అసలు మామూలుగా లేదు. బైక్ అయితే తిరిగిపోయింది, జస్ట్ దోలు తిరిగిపోయింది నాకైతే అసలు. చూడండి ఒక్కసారి బ్యాక్ సైడ్ అంతా అసలు ఏం కనిపిస్తలేదు, అంత ఘోరంగా ఉంది. ఇలాంటి వ్యూ కోసమే కదా వచ్చేది. చూడండి ఇంకా ఎక్కువగా వస్తుంది అసలు. ఆకాశం అంటే ఇదేనేమో. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను. సోలార్ రైడర్ మంచుల్లో తేలుతున్నా ఇక్కడ. ఎవ్వరు లేరు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అలా ఉంది. ఖచ్చితంగా మీరు లక్ష్య పెట్టినా ఇలాంటి హ్యాపీనెస్ రాదు. ఎంత సంపాదిస్తారబ్బా, ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు పోవాల్సిందే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటి ప్లేస్ వచ్చి విజిట్ చేస్తూ ఉండండి. 5000 కిలోమీటర్ల ఎత్తు పైన ఉన్నాం మనం ఇప్పుడు. చూడండి ఈ ఆనందాన్ని ఎక్కడ సంపాదించుకోగలరు. కాసేపు అయితే మొబ్బు పడిపోతుంది, రోడ్డు కనిపిది. ఇంకా మనకి వీలైనంత వరకు కిందికి వెళ్ళిపోవడం సేఫ్. చూడండి అస్సలు ఫస్ట్దే ఇది. ఇంకా ఎంత ఉంది ఇంకా చూడాల్సింది. వెళ్దాం పదండి. ఇది లేకుంటే అస్సలు నాకేమి చాలా గ్రేట్ రా నువ్వు, నా బంగారం ఇది. అసలు డార్క్ అయిపోయింది, ఏం కనిపిస్తలేదు. ఉన్నట్టుండి ఎక్కువ అయిపోతుంది. వెళ్ళిపోదామా? కిందికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు, మస్తుగా ఉంటుంది. ఈ మాత్రం మిస్ అయ్యి కాకండి. అసలు ఇది సమ్మర్ టైంలో కాబట్టి సరిపోయింది. పొరపాటున వింటర్లో వచ్చింటే ఇంకంతే, వాళ్ళు చచ్చిపోతారు. ఇంకా మెల్లగా బైక్ తోలుకుంటే ఇంకా కిందికి వెళ్దాము. అసలు బైక్ ఎలా వెళ్తుందో నాకైతే భయంగా ఉంది. కింద అసలు రోడ్డు అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఉంటుంది నా సామీరంగా, నాకు భయంగా ఉంది. అసలు స్నో ఎక్కువగా ఉంది. కొంచెం స్లిప్ అయిందనుకో ఇంకంతే, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. మీరే చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో రోడ్డు. అసలు మామూలుగా ఉండదు. ఇది ఫస్ట్ టైం అవుతుంది అనుకుంటా. వచ్చేటప్పుడు అంతా ఫస్ట్ గేర్లో తీసుకొని వచ్చేసాను.
లదఖ్లో కూడా ఇంత మంచి వ్యూ ఉంటుందంటే ఎవరు వెళ్తారబ్బా. లదఖ్ మించింది ఇది. అసలు ఇది నేచర్. అసలు లదఖ్లో ఇంత మంచి వ్యూ దొరుకుతుందా? దొరకదు. ఇది లో బడ్జెట్లో అస్సలు హైలైట్ ఏంటంటే మొత్తానికి ఒక 3,000-4,000 చేతిలో పట్టుకొని వచ్చేయచ్చు మీరు. అది కూడా నేను చెప్తాను సరే బడ్జెట్ ఎంత ఏమి అని. నాకెంత అయింది, మీరు ఎంత తీసుకొస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కడ ఎలా చేయాలా అని మొత్తము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఇప్పుడే జస్ట్ రిస్క్ తీసుకున్నా అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే బైక్ కింద పడిపోవడం జరిగింది. అది ఎక్కడేమన్నా తగిలిందా నాకు అర్థం కాలే. మొత్తం స్కిడ్ అయిందనమాట బైక్. వస్తా ఇది ఏదో వెయిట్ తక్కువ ఉందని కాబట్టి నేను ఎత్తుకున్నాను. చూడండి స్నో అంతా భయంగా ఉంది. ఇప్పుడు కొద్దిగా చూసుకొని వెళ్ళిపోవాలి. టైర్స్ అన్నీ స్కిడ్ అవుతున్నాయి. గేర్లో వేసుకొని గేట్స్ పెట్టుకుంటూ పోవాలి. అసలు అంత గ్రిప్ ఇస్తలేదు. ఏమైనా తగిలిందా అనిపిస్తుంది. చూద్దాం. స్టార్ట్ అవుతలేదు ఏంది బా. స్టాండ్ వేసినావా? అడే సెన్సార్ లాక్ అయినట్టుంది. ఫైనల్లీ స్టార్ట్ అయింది. నాకైతే భయం అయింది. ఇవి సెన్సార్ బైక్ కదా, అసలు చాలా డేంజర్గా ఉంది. అసలు ఆ సైడ్ అయితే అస్సలు వెళ్ళకూడదు, మన సైడ్ అయితే అస్సలు వెళ్ళకూడదు. బ్రేక్ అయితే అస్సలు కొట్టకూడదు. జస్ట్ ఇప్పుడే పడేసాను బైక్. అది నేనైతే రికార్డ్ చేయలేదు. అంటే ఇది నా లైఫ్లో మస్ట్ అడ్వెంచర్ అయితే నాకైతే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ వెళ్ళా. దీనికి ఏమైనా సలహాలు తీసుకోవాలి ఫస్ట్. మనమైతే ఫస్ట్ టైం కదా, ఎవరైనా రేసర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఇలాంటి రోడ్స్ అసలు మన టైర్స్ అనేది ఎలా వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు కిందికి వెళ్ళాలి. ఫస్ట్ ఎలా వచ్చానో కూడా నాకు అర్థం అవుతలేదు. అలా వెళ్ళాలా? అసలు రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది. మై గాడ్, ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తాను? బట్ ఇక్కడ ఇలానే వచ్చానో నాకైతే అర్థం అవుతలేదు. అసలు కెమెరాస్ కూడా ఉన్నాయంట. ఇలానే వెళ్తాను, చూస్తాను. నాకైతే భయంగా ఉంది. అసలు ఇప్పుడు పైన ఉన్నంతసేపు అసలు ఏం దిక్కుదాచలేదు. కిందికి వెళ్తుంటే భయం వేస్తుంది కొద్దిగా. ఎక్కడ రోడ్డు మర్చిపోతాను చూడండి. అసలు ఏం జరుగుతుందో అసలు టైర్స్ అయితే దాని మీద. నేనైతే పెద్ద బ్లాగర్ని అయిపోను, నాకైతే అది తెలుసు. నా సంతోషం కోసం నేను చేస్తా అంటే చూడండి. ఓ వీటి మీదే పడింది. ఎప్పుడో మర్చిపోయినట్టున్నా నేను. నాకెవరు తోడు లేదనుకున్నా. నా హీరో ఉంది, మీరున్నారు. ఇంతమంది తోడుండగా నాకేం భయము. నా తెలుగు కొంచెం వెరైటీగా ఉండొచ్చు మీకైతే, బట్ మాకు వచ్చిన తెలుగు అయితే ఇదే. చూసారు కదా, బెస్ట్ వ్యూ అయితే నేను చూపించాను పైకి. అస్సలు ఎవ్వరు రాలేదు, ఎక్స్పెక్ట్ చేయరు అసలు మీరైతే. మోస్ట్ అడ్వెంచర్ వ్యూ అయితే ఇది. నేనైతే అసలు బ్యాక్ బ్రేకే టచ్ చేస్తలేదు. నేను అసలు అయితే బ్యాక్ బ్రేక్ టచ్ చేస్తే ఎక్కడ పడిపోతానో. అసలు స్కిడ్ అవుతుంది అసలు బైక్. ఇక్కడ దాకే కార్స్ అన్నీ ఇక్కడ స్టాప్ అయ్యాయి. మనం ఇంకా ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి మనం. అది చూడు తిరుగుతుంది, అదే కొట్టుకుంటుంది బోని. చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? పాసి పట్టింది ఇదంతా. చచ్చిపోతే ఈ ట్రెక్కింగ్లు చేసి చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? కొందరు గర్ల్స్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ నిలబడుకొని. అవన్నీ నేను కట్ చేయదలుచుకోలేదు, చేయకూడదు కూడా ఫస్ట్. ఓకే దీంట్లో వెళ్తే ఇంకంతే నా పని. ఇలా వెళ్ళడమే షేఫ్. అమ్మా ఫైనలీ రోడ్ ఐ గాట్. చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? కొద్దిగా స్కిడ్ అయిందా, అస్సలు ఎవడో ఆపలేడు బైక్ని అయితే. నేనే ఆడేదో అది పెట్రోల్ కూడా తక్కువ ఉందని బైక్ ఎత్తుకున్నాను నేనైతే. ఒక్కడినైతే ఎవరి హెల్ప్ తీసుకోలేదు. పొరపాటున ఇది చూడండి, రెంటల్ స్కూటీ అనమాట. అయితే రెంట్ తీసుకొని వచ్చారు అన్నమాట విజిట్ చేయడానికి కపుల్స్. ఇదే బెస్ట్. అసలు ఈ వ్యూ అయితే నేను కంపల్సరీ మీకు చూపిస్తాను. ఇది ఫుల్గా పెడతాను నేను ఇదే వీడియో. అయితే కంపల్సరీ మీరు చూడాల్సిందే.
దీన్ని చూసే మీరు నెక్స్ట్ రోజు వచ్చేస్తారు. ఎవ్వరు లేరు అప్పుడంతా, ఇక్కడంతా క్రౌడ్ ఉండే, ఫుల్ క్రౌడ్ అప్పుడు. చూడండి అమ్మ, నాకైతే భయంగా ఉంది. చూడు పార్ట్నర్ స్కూటీ, ఈ బండి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందా చూసారా? ఎక్కడికి వెళ్దామో, ఎంత డేంజరస్ ఉందో. కెమెరా అంత మన బైక్ ఎక్కడుంది, కొద్దిగా స్కిట్ అయిందనుకో ఇంకా ఇంతే. ఆ కొండల్లో కోనల్లో భోజనాలు అన్నీ ఇక్కడే అయిపోతాయి ఇంకా మనకి. అందుకే సో చూసి జాగ్రత్తగా దిగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. గాలి మార్నింగ్ ఈవినింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఈ వ్యూకి అయితే. వీళ్ళందరూ నడుచుకుంటున్నారు, ట్రెక్కింగ్ చేస్తున్నారు. అది అంత అవసరం రాలేదు మనకైతే. ఇల్లేంత బయలు చూడండి ద బెస్ట్ ఇస్తున్నాను అనిపిస్తుంది నాకైతే మిమ్మల్ని. ఇంకంతే, ఇక్కడి నుంచి ఇంకా కొంచెం బాగుండేది రోడ్డు. నాకైతే బెస్ట్ అయితే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఏమైనా సొట్టగా మాట్లాడిన తర్వాత క్షమించండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ రేపటి చూద్దాం. అస్సలు నేనేం చేశానంటే మర్చిపోయాను అసలు. ఛార్జింగ్ అడాప్టర్ తీసుకొచ్చాను, ఛార్జింగ్ పెడతామంటే అసలు కేబుల్ తీసుకురాలేదు. వీడు ఆర్డర్ మొక్కజొన్న పొత్తులు తింటున్నాడు. అందరూ యూట్యూబర్ అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు ఇంకా నేను యూట్యూబర్ కాదు, ఇంకా చిన్న పిల్లోడిని, పసివాళ్ళని ఎదుగుతున్నానని. ఒక 1 అవర్ పట్టేలా ఉంది దిగడానికి. 1 లీటర్ పెట్రోల్ మొత్తం ఫినిష్ 30 కిలోమీటర్స్కి. కింద నుంచి పైకి రావడానికి మొత్తం స్కిడ్ అవుతా వెళ్తుంది బైక్. చూడండి భయ్యా, వాడింతగా చూసుకుంటూ నిదానంగా దింపుతున్నాడు ఈ రోడ్డుల్లో. ఇక్కడ డే 1లోనే ఇంకా కిందికి వెళ్ళేటప్పుడు చాలా వ్యూస్ అయితే మిస్ అయిపోయి వచ్చాము. ఇలాంటి టైంలో రేస్ అవసరం రా నీకు? బుద్ధి ఉండాలిరా కొద్దిగైనా. దీనికైతే ఈ సాంగ్ సెట్ అయిపోతుంది. రాక్ అండ్ రోల్ అంది సెలవు రోజు. అయితే చాలా రిస్క్ తీసుకుంటాం. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నా బైక్ మీద. ఇంకా ఏ భయం లేకుండా లదక్ కూడా కొట్టచ్చు అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఏదో ఉన్నాడు, సమ్ టెంపుల్స్ అయితే ఉంది. ఇక్కడ ఏదో అందరూ పూజ సామాన్లు అన్నీ అమ్ముతున్నారంటే ఆల్మోస్ట్ అయితే టెంపుల్ ఉంది. బట్ మనకు ఆ భక్తి లేదు అసలు, ఎక్కువ నమ్మం కాబట్టి. ఎంత సంపాదిస్తారబ్బా, ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు పోవాల్సిందే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటి ప్లేస్ వచ్చి విజిట్ చేస్తూ ఉండండి.